అవి గుమ్మడి పాములు, ఇందులో కూడా గుమ్మడి పాములు ఉన్నాయి, పాంప్లెట్లు, రవ్వులు. ఇవన్నీ ఏంటిరా? ఇవేంటి మరి? రవ్వులేనా? మొయ్యాలా? అయ్యో చాలుతాయి కావచ్చు. పాపడాలు ఉన్నాయి అక్కడ. అయ్యో ఫిక్స్ అయిందిరా, నువ్వు చెయ్యండి. ఇంకోటి అటే పటేలా కడగాలి. ఎంత కడిగితే? ఈ అమ్మ కడగడానికి ఇచ్చినాము, 20 రూపాయలంట. ఈ అమ్మ కడుగుతుంది. వస్తున్నా. వీడు చేపలేరిండు, చెయ్యి కడుక్కుంటాను. కొంచెం నా కాలు బాగాలేదు, కుంటుతున్నా. ఈ అమ్మ అడుగుతుంది, జస్ట్ 20 రూపీస్. ఇక్కడ ఎంట్రీ కాగా కొంచెం ముందుకు వస్తేనే ఈ అమ్మ ఉంటుంది. ఎవరైనా గడిపించుకోవాలనుకుంటే కనిపించుకోండి. ఇది బూడిదిగా అమ్మ? ఎంత నాట రొయ్యలు? 300 పట్టుకోపోదాం. కూరకే. చాలా స్పీడ్గా కట్ చేసింది. కట్ చేయడం అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కడుగుతుంది. మంచి వాటర్ కూడా మంచి క్లీనింగ్ వాటరే, బాగానే ఉన్నాయి. కడుగుతుంది. కర్రీ ప్రిపేర్ చేసిన అది మాత్రం చూపేయలేదు, ఎందుకంటే నాకు టైం లేకుండే. ప్లస్ నేను ఒక్కడనే ఉండే. ఇంతసేపు మా ఫ్రెండ్ గాడు ఉండే, అయితే కొంచెం హాస్పిటల్లో చిన్న పని ఉండడం వలన వాడు వెళ్ళాడు. సో మళ్ళీ కర్రీ అయ్యే టైంకు బరాబర్ కర్రీ అయ్యే టైంకి వచ్చిండు. చూడండి ఎట్లా అంటే మస్తు కుక్ అయిపోయింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చేసిన కర్రీ అయితే.